కొత్త కంపెనీకి ఏమైనా కాంట్రాక్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే మనకి లాస్ట్ 3 years నుంచి ఏం జరగలేదు. నేను ఈ కంపెనీకే ఇచ్చినారు, ఎక్కడ విజిలెన్స్ చేసి కానీ లేదు. నాన్నసార్లు అడిగినాము కూడా ఇంతకుముందు, ఏం జరగలేదు. మళ్ళీ మీరు వాళ్ళకి ఇచ్చినారా, కొత్త వాళ్ళని ఏమైనా టెండర్స్ ఇన్వైట్ చేస్తున్నారా? మేడం, ఇప్పుడు అంశము అంటే మనకు వీధి లైట్ ఏవైతే అంటే ఎల్ఈడి బల్బ్ సంబంధించినది మనకు అనుకున్నది రద్దు చేయడం జరిగింది. దాని తర్వాత 97,000 అని చెప్పేసి 2 ఫైళ్ళు పెట్టాం మేడం. అంశము 4, అంశం 5 మేడం. ఈ 2 గురించి కూడా 97,000 సంబంధించి 39 ఎల్ఈడి లైట్ మేడం 20 వాట్స్ ఉంది. తర్వాత 97 మేడం. అవి ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి మేడం. ప్రాజెక్ట్ ఎక్కడైతే అవసరం ఉన్నాయో అవి మేము ఇన్స్టలేషన్ చేస్తున్నాం మేడం. మనమే చేస్తున్నామా, వేరే కంపెనీకి ఇచ్చినామా? మనమే చేసాం. 1 lakh 1 lakh కాంట్రాక్ట్ ద్వారా మీరు లైట్ వేపిస్తున్నారా లేకపోతే మీరు మనం వేపిస్తున్నారా? కాంట్రాక్టర్ మేడం. కాంట్రాక్టర్ అదే అండి, కాంట్రాక్ట్ ఇస్తున్నారు. మనం లాస్ట్ 3 years కాంట్రాక్ట్ ఇచ్చినా మనకి ఏం చేయలేదు కదా. సో ఏమైనా మారుస్తారా? మళ్ళీ వాళ్ళని మనం ప్రతిసారి లైట్ చేసుకోవాలి కదా అని నేను అడుగుతున్నాను. అంటే ఎమర్జెన్సీ బేస్ మీద 2 ఫైల్ చేయడం జరిగింది మేడం. 97,000 దాని సంబంధించి కూడా లైట్స్ ఉన్నాయి, స్టాక్ ఇస్తున్నారు. వాళ్ళు అడిగే పాయింట్ ఏమంటే అదే కాంట్రాక్ట్కే కొనసాగిస్తున్నారా లేదంటే కాంట్రాక్టర్ నుండి మీరు అదే కాంట్రాక్టర్ కొనసాగిస్తున్నారా? వేరే వాళ్ళని తీసుకుంటున్నామా అని అడుగుతున్నాను. ఎందుకంటే ఈఎస్ఎల్ గతంలో ఈఎస్ఎల్ వాళ్ళకి అధ్యయనం మేడం 4 కాదు మేడం. ఇప్పుడు వేరే కాంట్రాక్టర్ మేడం. ఈ ఇయర్ నుండి ఈ ఇయర్ కొత్త కాంట్రాక్టర్ ఈ ఇయర్ కాదు మేడం. ఓన్లీ ఆ 2 ఏళ్ల కాదు మాత్రమే 97,000 రూపాయలు అడ్వాన్స్ మీద తీసుకున్నాం. వారం 10 రోజుల కింద కొత్త వాళ్ళ నేను అడుగుతున్నాను. స్టేట్ వైడ్ పాలసీ మేడం. ఈఎస్ఎల్ అనే వాళ్ళు వచ్చేసి స్టేట్ వైడ్ 5 years నుంచి వాళ్ళు చేస్తుంటారు. ప్రతి మున్సిపాలిటీకి వాళ్ళే ఈ టెస్ట్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తుంది, వాళ్ళే డిపెండ్ చేస్తుంటారు. ఇప్పుడు సెప్టెంబర్లో వాళ్ళ కాంట్రాక్ట్ అయ్యేది కంప్లీట్ అయింది. ఆ బాధ్యత ఎవరు వహిస్తారు? ఈ గవర్నమెంట్ స్టేట్ వైడ్ పాలసీ కాబట్టి గవర్నమెంట్ ఎవరికి మళ్ళీ ఈఎస్ఎల్ వాళ్ళకి ఇస్తే ఈఎస్ఎల్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఈ మధ్యలో గ్యాప్ వచ్చేసి మనం జనరల్ ఫండ్స్ నుంచి మనం యూజ్ చేస్తాం. సార్ మా కౌన్సిలర్ గారు ఎమ్మెల్యే సార్ అడుగుతున్నాను సార్, ఏం జరుగుతుందంటే సార్ ప్రతిసారి కాంట్రాక్టర్ రావడము, కాంట్రాక్టర్ వచ్చిన తర్వాత రిపేర్ల కానీ నెల గడవడం, తర్వాత ఈ విధంగా జరుగుతుంది. మేము అడుగుతున్న క్వశ్చన్ ఏమిటంటే అదే కాంట్రాక్టర్ తీసుకో అదే విధంగా అదే పంతాలో జరిగిపోతుందా లేకపోతే మనకి ఈసారి జరగవచ్చా? మేడం ఒక విషయం అంటే ఈఎస్ఎల్ వాళ్ళ కాంట్రాక్ట్ స్టాప్ అయింది మేడం. సెప్టెంబర్లో స్టాప్ అయింది. స్టేట్ పాలసీ స్టేట్ పాలసీ అందరికీ నమస్కారం. నాకు అర్థమైంది ఏమంటే 2019 నుంచి 23 పాలకులు ఎవరున్నారో ఆ పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు పనితీరు బాగలేదని పరిస్థితులు ఈరోజు కౌన్సిలర్స్ కూడా నియమిస్తున్నారంటే ఇంత దరిద్రంగా పరిపాలన చేశారనే దానికి ఇదొక నిదర్శనం అని చెప్పేసి మీరు చెప్పలేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ ఈరోజు పాయింట్అవుట్ చేస్తున్నారు. ఆ వాళ్ళ పనితీరు ఎలా ఉండదు అనే దానికి ఈరోజు కొత్త ప్రభుత్వంలో ఉన్న నాకి మనవి చేసుకుంటున్నారంటే ఇంత ఉతికిన హీనమైన పరిపాలన ఎక్కడ లేదని చెప్పేసి మనసుకుంటే కోరుకుంటూ మీరు ఏమైనా ఉంటే ఈ రోజు నుంచి ఖచ్చితంగా మంచి ఆయన కాంట్రాక్ట్ బాగలేదనేది వాళ్ళు నిర్ణయిస్తున్నారు కాబట్టి అది వేరే వాళ్ళని మీరు కేటాయిస్తారా, కేటాయించి పనులు మొత్తం త్వరితంగా మీరు పని చేయించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకే సార్. ఏమైనా ఉందా ఒప్పుకున్నారా? ఉండాలనే ఒక భావనతో నెగ్లిజెన్స్ తో పాటించాలనేది నాకు తెలిసిందని మీరు చెప్పండి. మీరు అధికారులను పాయింట్అవుట్ చేయలేదండి. మీరు అధికారులను పాయింట్అవుట్ చేయలేదు. ఆ కాంట్రాక్ట్ అంటే ఆ కాంట్రాక్ట్ ఇప్పించిన వ్యక్తి ఎవరు? ప్రతి మీటింగ్ లో చెప్తున్నాను. చెప్తాను చేయడం లేదు. మీరు కూడా ఎట్లా
మెన్షన్ చేస్తారు చెప్పండి? మేడం ఏం ఇది లేదు సార్ చెప్పండి. ఇది నోటిఫికేషన్ అనే విషయంలో ఆల్రెడీ నోటిఫికేషన్ మేడం. ఈ మంత్ అజెండాలో ఇందులో పాయింట్కి సెకండ్ సిఆర్ మేము ప్రశ్నిస్తున్నాము, ఒక క్లారిటీ లేదు, ఏం లేదు. ఏమన్నా అంటే కదా ఒక మాట చెప్తారండి. డీగా ఎవరున్నారు? మేడం ఈ ఇక్కడ ఎందుకు ఆన్సర్ చెప్తున్నాడు? అడిగింది ప్రతి కౌన్సిల్లో మెన్షన్ చేయండి, మెన్షన్ చేయండి ప్రతిసారి అడుగుతానే ఉన్నాయి. అజెండా క్లారిటీగా క్లియర్గా ఉండాలని చెప్తున్నాను. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు చదువుకోవడానికి కూడా వెంటనే అర్థమయ్యేటట్టు ఉండాలి. అజెండా కూడా 1 డే సెకండ్ సిఆర్ పెట్టారు కదా, ఫస్ట్ సిఆర్ ఎన్నో పాయింట్. యాక్చువల్గా అది ఎన్ని డేస్ మీకు మేము చెప్పింది అజెండా 2 days బిఫోర్ పంపించండి. ఇన్ని రూల్ ప్రకారం చెప్పింది. మేము రెగ్యులర్ గా తెలియదు మేడం. బట్ ఎప్పుడు ఈసారి పంపిస్తున్నారు? రెగ్యులర్ గా 3 రోజులు తెలియదు మేడం. ఈసారి ఏమంటే ఆ డేట్ వ్యత్యాసం వల్ల మీరు డేట్ ఎన్ని లేట్ అవుతుంది సార్? ఈ పాయింట్ పోస్ట్పోన్ చేయండి అన్న. క్లారిటీగా మెన్షన్ చేసిన తర్వాతనే నెక్స్ట్ అజెండాలో పెట్టుకోండి. ఫస్ట్ అంశము ట్యాంకర్లే, సెకండ్ అంశము అజెండా ట్యాంకర్లే. మొత్తం నీళ్ళ కోసమే పెడతారు. డబ్బులు మొత్తం మీ నీళ్ళకే కేటాయిస్తారు. నీళ్ళు ఎక్కడ వస్తున్నాయి? మేడం ఇవన్నీ ట్యాంకర్ల పరిస్థితి మేడం. మన దగ్గర సమస్య ఏమంటే ట్యాంకర్ల పరిస్థితి ఉన్నప్పుడు ట్యాంకర్ల మాత్రమే డబ్బులు పెట్టుకోండి. నీళ్ళ కోసం అంటే నా నీళ్ళు ఎక్కడ వస్తున్నాయి? ఆ సప్లై చేసే ట్యాంకర్ల కాంట్రాక్ట్ ఎవరైనా ట్యాంకర్స్ మాత్రమే డబ్బులు పెట్టుకోండి. మళ్ళీ పైపులో పెట్టుకుంటారు, మోటార్లో పెట్టుకుంటారు, మరమ్మతులో పెట్టుకుంటారు. ఏంటది? అజెండా మొత్తం నీళ్ళ కోసం కోట్లు పెడుతున్నారు. పొలాలకు నీళ్లు రాక 8 రోజులు అవుతాను సార్. ఇప్పుడు వడ్డాణం పోయింది సార్, సంవత్సరం దగ్గర అవుతాను నీళ్లు రాక. కాంట్రాక్ట్ ఉన్నారు కాదు అంత ముందు నుంచి కాంట్రాక్ట్ ఎవరు అది ట్యాంకర్ల కాంట్రాక్ట్ నేను ఎలక్షన్స్ ముందరంటే వచ్చాను సార్. ఈ వెంకటరామ్ అని చెప్పి కాంటాక్ట్ ఇప్పుడు లేదా ఆయన ఆ వెంకటరామ్ కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా టెండర్ ప్రాసెస్ లేదా ఎవరు తీర్మానం తీస్తారు ఆ కాంట్రాక్ట్ కి క్లారిటీగా ఉండాలని చెప్పి అమ్మా క్లారిటీ ఉండాలా మీరు అడిగే దాంట్లో ఆయన సప్లై చేయలేదు కోట్లు దండుకున్నారు అది తల్లుకున్నారని చెప్పడం లేదు. కోట్లు పెడితే నాకు మెన్షన్ అదే చేస్తానని మీరు అనే చెప్తాను. పాయింట్ లో కోట్లు ఉన్నాయి ఎక్కడ పోయినా అనే పాయింట్ అడుగుతున్నాం. నీళ్ళంతా రావడం లేదు అన్నారంటే అది ఎమ్మెల్యే చూడలేకపోయినావా లేదంటే కాంట్రాక్ట్ చూడలేకపోయినావా అనేది నాకు సార్ గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు కంటే గతంలో ఇచ్చిన దానికంటే మేము ఇక్కడ పెట్టడం జరిగింది. అమ్మా నేను కొత్తగా వచ్చిన అంటే మీ పాయింట్ మీరు నాకు అర్థమయ్యేది అదే అనిపిస్తుంది. ఎవరు ఆలోచపడి ఏ కాంట్రాక్ట్ ఆలోచపడి ఆ కాంట్రాక్ట్ ద్వారా పని చెప్పారు కదా. నేను అధికారులను ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు కూడా డిఈ గారు అటెండ్ కాలేదు. ఏ మీటింగ్ ఎక్కడికైనా ఎవరు పెట్టారు? మేడం ఆల్రెడీ అధికారులకి సపోర్ట్ చేసిన వ్యక్తి నేను అడిగేది అధికారులు కాదు అధికారులకి సపోర్ట్ చేస్తాడు. ఆయన అధికారులు ఏమంటాడు నా వ్యక్తి ఉన్నాడు ఆయనకి కాంట్రాక్ట్ ఇవ్వాలని చెప్తే చెప్తారు. ఏంటి మీరు అంటారా కాదు నామినేషన్ సార్ ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ ఆన్లైన్ చేస్తున్నాం కదా. ఇది దాంట్లో ఎవరైతే గెస్ట్ పాల్గొంటారో వాళ్ళు తీసుకుంటారు. టెండర్ ఆన్లైన్ చేయాలి సార్. ఏది ట్యాంకర్లు సప్లై రేట్ సప్లై అవునవును సార్. అవునవును సార్. నామినేషన్ ఆన్లైన్ మీడియా కనిపించేస్తున్నా సో ఆన్లైన్ కాబట్టి ఎవరైనా ఇచ్చామండి కాదు. సో ఇది మాత్రం మనం ప్రజలకు మంచి చేయాలని రెసిపీ చేస్తారండి. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. మేము సమస్యలు ప్రతిసారి మీరు అమ్మా తర్వాత అడిగే పాయింట్ ఎప్పుడు వస్తుంది లాస్ట్ లో ఇప్పుడు ఏం చేయాలనేది నేను అప్పుడు తర్వాత చెప్తా. ఇప్పుడు నేను పాయింట్ అవుట్ చేసేదానికి ఇది చర్చ ఏ చెప్తాను అదే అది జరగడం లేదు సార్. నేను చెప్పాలంటే సోషల్ మెంబర్ గారు కదా అన్నా ఇది 14-19 వరకు అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఆ ప్రాజెక్ట్ అయింది. తర్వాత ఆ ప్రాజెక్టు మొదలై మధ్యలో కొన్ని పనులు కూడా చేశారు. 2019 నుంచి 24 ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని పక్కన కూడా చూడలేని పరిస్థితిలో ఉండే ఈ 2 మండలాలకి గొడ్డి కానీ పాములు కానీ నీళ్లు అందించలేని పరిస్థితి. అంటే ఒక చేతకాని ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయిందనేది స్పష్టంగా అర్థమైంది అని ఇది 50% ప్రభుత్వంలో జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వంలో జరిగిందన్న లేదు జరిగింది కావాల్సింది ఎక్కడ అయిందే అడగండి అన్న మీరు. మరి ఈ ప్రభుత్వంలో జరిగిన తర్వాత 14 నుంచి 19 జరిగిన పనులు ఎలా ఉన్నావో యథాస్థితిగా ఎలా ఉన్నవి 19 నుంచి 24 వరకు ఆ ప్రాజెక్టు స్టాప్ చేసేది. కన్ఫర్మేషన్ సార్. గతంలో ఉన్న ఏదైతే ఏబీ స్కీమ్ ఉందో దాదాపు 173 కోట్ల గత ప్రభుత్వంలోనే జరిగింది. గత ప్రభుత్వం అంటే ఏ
ప్రభుత్వం చెప్పండి. తెలుగుదేశం అదే 19 నుంచి 14 నుంచి 19 కారణం సార్. దాని తర్వాత ఈ 5 ఏళ్ల కాలంలో కూడా దాని ముందర తీసుకొచ్చింటే కంప్లీషన్ అయ్యేది సార్, తీసుకొచ్చింటే అయ్యేది. బట్ అక్కడ గ్యాప్ వచ్చింది. కాంట్రాక్టర్ కరోనాకి ఇల్లు సప్లై చేసే తర్వాత ఎన్ని పరిస్థితులు జరిగింది ఏం జరగలేదని చెప్తున్నాడు. అంటే కాంట్రాక్టర్ కి మనం ఇవ్వాల్సిన షేర్ ఏదైతే ఉందో అంటే 60-40 లాగా ఇవ్వాలి సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఒక 40% కూడా దాదాపు 70 కోట్లు అనుకోండి. 70 కోట్లు ఇచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం వల్లే ఆ ప్రాజెక్టు రాలేదు. మన వృత్తి ప్రభుత్వాన్ని అంటే వృత్తి పడాలి నిర్లక్ష్యం గత పాలకులు గత ప్రభుత్వం అంటే మన షేరు రాష్ట్ర ప్రభుత్వం షేరు ఉంటే ఈ పండుగ ఆ ప్రాజెక్టుని ఆ ప్రభుత్వంలో కొనసాగిస్తాం, నేను అందిస్తాం. ఇది ఒప్పుకోవాలా, ఈ సభ్యులు ఒప్పుకోవాలా? ఎందుకంటే గత పాలకులు మన స్టేట్ గవర్నమెంట్ షేర్ కి ఇచ్చింటే ఆ ప్రాజెక్టు పూర్తయ్యేది. ఏ మాత్రం కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈసారి మా ప్రభుత్వానికి ఖచ్చితంగా మేము అది కొనసాగించి ఖచ్చితంగా పాముడికి గుత్తికి నీళ్ళు అందించే జవాబారి తీసుకుంటాం, నీళ్ళు అందిస్తాం. అక్కడ మాత్రం అక్కడ నుంచి పైప్ 12 లక్షలు పోతుంది కదా, ఏమన్నా 12 లక్షలు పోతుంది సార్. పైకి చుట్టుపక్కల 19 గ్రామాలు ఉన్నాయి సార్. చిన్న పూజల, పెద్ద పూజల, కాకలి, 12 లక్షలు డైలీ. దాన్ని ఏమన్నా 20 lakhs చేసేదానికి ఏమైనా ఉన్నాయా? మొత్తం పైప్ డిజైన్ మార్చాలా, మోటార్స్ మార్చాలా. అంటే 12 లక్షలు నీకు వాటు ఉండింది నిలువ అట్లా కంటిన్యూ పోతుందా? ఏమైనా నిలువ ఏమైనా ఉందా? అందులో బ్రేక్ సార్ 2 lakhs కూడా ఒక రోజు పోతాయి, మళ్ళీ బ్రేక్ వస్తే లీగల్ పడతాయి కదా, ప్రాబ్లం కాబట్టి డే బై డే అన్నా పోతుంది. అంటే ఏమైనా నీళ్ళు ఏమైనా ముందర పోతుంది. ఒకటి వర్షపాతం తర్వాత ఈ వాడ రాకపోవడం వల్ల ఈ నీళ్ళ వల్ల బట్ ఈ మరి 2 బోర్లు మరి 2 బోర్లు స్పెషల్ వేయాలనుకున్నాను కదా, కొంచెం తప్పని ఇక్కడ బోర్లు వేసాం మేడం. ఏసీ దాదాపు అలాగే ఎమర్జెన్సీ దాదాపు 20 లక్షల వల్ల ప్రత్యేకంగా నేను చదువు తీసుకొని ఎస్సీ గారు వస్తే ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా నేను చెప్పిన తర్వాత కొన్ని నాకు చెప్పారు. అది చేసుకుంటే దాదాపుగా మనకి నీళ్ళు ఇబ్బంది లేకున్నట్లు వచ్చేదానికి పరిష్కరించడానికి వస్తుందో కొంచెం టైం అవుతుంది. అంశం నెంబర్ 3 మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం గుంతకల్ నియోజకవర్గపు ఎమ్మెల్యే గారు ఉమ్మనూరు జయరామ్ గారు అన్నది మేము ఆల్రెడీ మీకు ముఖపరిచయమే. బీసీ పరిషత్ గత వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు మేము బీసీ పరిచయాలలో మిమ్మల్ని కలిసాము, నేను మేడం గారు. సార్ మేము ఇక్కడ గత ఎలక్షన్ టైం బిఫోర్ కూడా అధికారులు కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఏఎస్సీ గ్రాంట్స్ కింద 46 లక్షలు పెట్టి
పామిడిలో 6 పోల్లు వేయడం జరిగింది సార్. దానికి సంబంధించిన విద్యుత్ కాస్ట్ ఏమైనా చాలా పోరాటం చేసినారు. ఆ టైంలో వచ్చే ఏరియాలు వస్తున్నాయి అన్నగారు చెప్పినట్లు అక్కడ నుంచి వాటర్ రావడానికి ఏమంటే నేను పుట్టి పెరిగింది ఏమో లేదు సార్. ఆ పైప్ లైన్ వేసి దాదాపు 35 సంవత్సరాలు అవుతుంది. జస్ట్ మనం ఆల్టర్నేటివ్గా ఈ పైప్ లైన్ మార్చుకున్నామన్నా కూడా మనకి అంత పెద్ద సమస్య అయితే ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు కూడా ఈ అజెండాలకు 39 లక్షలు పెట్టినారు సార్ ట్యాంకర్లకి. ఇవి కూడా గత ఎమ్మెల్యే గారు కలెక్టర్ మేడం వరకు పోయి అప్పుడు టైంలో చాలా క్రిటికల్గా ఉందని చెప్పడంతో కలెక్టర్ మేడం గారు కూడా ఇది శాంక్షన్ చేయడం జరిగింది సార్. అయితే మా కోరిక ఏమంటే ముఖ్యంగా ఏఈడీలు ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు సార్. మాకు ఇక్కడ తొందరలోనే రావాలని, ఒకవేళ వాళ్ళ సమస్య ఏముందో మాకు తెలియదు. మేమైతే ప్రజెంట్ ఎస్సీ గారితో ఇది చట్టం వచ్చినానమ్మా. అమ్మా ఢిల్లీగా నేను ఇమీడియట్గా మాకు చెప్పండు. ఢిల్లీలో ఉన్నారంట, వేరే వాళ్ళని కూడా ఇమీడియట్గా కొంచెం పెట్టినాను ఢిల్లీగా. అవునమ్మా లేదు ఈసారి మాత్రం అది ఖచ్చితంగా కంటిన్యూ ఉండేదాకా మేజర్ ప్రాబ్లం అంటే ఫండ్. ఈ జనరల్ ఫండ్ అనేది మనకి వసూలు అయ్యేది తక్కువ, ఇక్కడ చూసే ప్రిపరేషన్ ఎక్కువ ఉంది. ఆ విధంగా మనకి ఊరికే ఫస్ట్ సిఆర్ పెట్టాలని పనులు అనేది పూర్తి తగ్గిపోయింది. పనులు అనేది మూమెంట్ కావడం లేదు సరిగా. ఇప్పుడు కమిషన్ దగ్గర మేము పోయినా, ఎవరి దగ్గర అధికారుల దగ్గర పోయినా కానీ ఈ ఫండ్ లేదు అని కొంతమంది కాంట్రాక్టర్స్ ఏం చేశారు, మాకు ఆ ఫండ్ నుంచి బిల్లు రాలేదని చెప్పేసి ఇక్కడ డ్రాపింగ్ ఎక్కువైపోయింది. అందుకు ఈ డ్యూస్ అనేవి ఎక్కువ పెరిగిపోయినాయి వాట్స్లలో. ఇప్పుడు కూడా చిన్న మోటార్ వేయాలంటే కానీ దానికి రెస్పాన్సిబిలిటీ ఒక 2 నెలలు 3 నెలలు ఉన్నాయి. 42 ట్యాంక్స్ మోటార్స్ ఇవన్నీ ఇక్కడ మీరు దృష్టి పెట్టి కొంచెం మున్సిపాలిటీ మీద ఆ ఫండ్ల గురించి కొంచెం ఎంక్వైరీ చేసి మనకి 15 పైన 14 ఫైనాన్స్లో కొన్ని పనులు జరిగినాయి. ఆ తర్వాత ఇంకా 15 పైన 16 పైన పనులు ఇంకా జరగలేదునా. ఇవన్నీ అప్పటి నుంచి పెట్టిన గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ మున్సిపల్ గవర్నమెంట్ కానీ అట్లా పెండింగ్ పన్నాయి పనులన్నీ. ఈ డ్రైనేజ్ రోడ్స్ ఇవన్నీ దీని మీద వాటి వైద్యుగా మీరు దృష్టిలో ఉందినా. ₹1 ఇది ఉంది. మన జనరల్ ఫండ్ అదన్నా ఎంత ఉందో ఒక 8 లక్షలు 10 లక్షల కంటే ఎక్కువ లేదు. ఇప్పుడు ఇవన్నీ మాకు ఆశ పుడుతుంది. మా వార్డు తరఫున పెట్టినారు, ప్రతి వార్డు తరఫున పెట్టారు, ఆశ పుడుతుంది. వాళ్ళకి ఏదో వార్డులో చెప్తాను కానీ పనులు జరగడం లేదు. ఇప్పుడు ఈయన ఫండ్ లేదు వీళ్ళతో. ఇది పరిస్థితి. మీరు దీని మీద దృష్టి పెట్టి దయచేసి, ఎందుకంటే మీరు విరోధించారు మా ప్రాబ్లం చెప్పాలని చెప్తాను. వాటి మీద మా వార్డులో ఇప్పుడు బోర్డ్స్ అన్నీ ఎండిపోయినాయి. 5-6 వార్డులు చాలా కీలకంగా ఉంది పరిస్థితి. ఒక 4 మంత్స్ నుంచి పెట్టిన ప్రపోజల్ కమిషనర్ గారిని చెప్పినాము. ఒక 2 కొత్త బోర్డులు ఏమని కోరుకుంటానన్నా. చాలా ఇబ్బందిగా ఉంది. ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళు రాక 40 డేస్ అయిపోయింది. ఎక్కడ బోర్డు ఎక్కడ? 5వ వార్డునా, 5వ వార్డు అయ్యప్ప స్వామి గుడిగా సార్ కానీ విజిట్కి వచ్చిన RS ఉన్నా 5, 6వ వార్డు మధ్యలో అది చాలా కీలకం. ఒక 200-300 ఇళ్ళకి చాలా నీళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్లస్ వీధి దీపాలకి వచ్చేసి మనకి అప్పుడు అక్కడ అడుగుతున్నారు కౌన్సిలర్ ఏమాత్రం అవకాశం ఉంటే ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. చాలా రిస్కీ జోన్లో ఉంది. ఏమంటే మనకి ఎలక్షన్ అయిపోయినాయి వాళ్ళకి సర్దుబాటు చెప్పినాము. ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం మళ్ళీ వాళ్ళు మన మీద చాలా ఇబ్బంది పెడతారు. అదొకటి కొంచెం దృష్టి పెట్టి ఈ స్ట్రీట్ లైట్స్ ఏమంటేనా ఇప్పుడు మనకి ESSL కంపెనీ నుంచి మనకి వచ్చింది. వాళ్ళ కాంట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోయినారు. దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోకుంటే కమిషన్ సార్ వచ్చి దానికి స్పేర్ పార్ట్స్ తెప్పించాను. 5 లక్షలు పెట్టి అది తెప్పించాలంటే 10 నెలలు పెట్టినారు. ఆ తర్వాత రిపేర్లు జరగడం లేదు. ఇప్పుడు కొత్త లైట్స్ పెట్టినారు. దీని మీద ఇప్పుడు జనరల్ ఫండ్ నుంచే తీసి ఇవ్వాలంటారు కాబట్టి అది కొంచెం దృష్టి పెట్టి ఆ జనరల్ ఫండ్ నుంచి వాటికి ఒక 5 లైట్లు ప్రస్తుతం ప్రతి వాటిలో ఒక 5-6 లైట్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. లేవు ఇప్పుడు మాన్సూన్ కాబట్టి చాలా ఇబ్బందిగా ఉన్నాయి. డిస్కషన్ చేయడం జరిగింది. అంటే ఎస్సీ గారు నేను అందరికీ వాటర్ సమస్య దీనికి సంబంధించి ఏ పేజీ ముందు ఎస్టిమేషన్ చేద్దాము. కంప్లీట్ ఎస్టిమేషన్ చేసిన తర్వాత నాకు సంబంధించి చేసిన అమౌంట్ ఉందో దాన్ని చేద్దామని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. మీరు తమరు ఒకరు 2 లక్షలు పెట్టమంటారు కానీ ఓకే చెప్పింది వాస్తవమే. మేము ప్రతి నెల ఇవ్వడం లేదు సార్. అమౌంట్ వచ్చి అంటే జనరల్ వచ్చే అమౌంట్ పేమెంట్ అంటే మళ్ళీ కలెక్షన్స్ పే చేయకుండా అమౌంట్ జమ చేయకుండా నాకు బట్టి తర్వాత నెలకి మెయింటెనెన్స్ సార్ దాదాపు డిస్కస్ చేసినట్టు ఒక 50 lakhs వరకు మనం మినిమం అమౌంట్ ఉంది సార్ మెయింటెనెన్స్. అంటే దాంట్లో వేజెస్ అంటే ఈ శాలరీస్ కావచ్చు, తర్వాత సీసీ చార్జెస్, బిల్లు అది కలిసి అందరికి 50 లక్షల రూపాయలు కొంచెం మినిమం నెలకు ఈ పైన ఏదైనా ఉంటే ఏదైనా ఉంటే కట్టుకోవడానికి
సరే రోడ్లు కానీ ఏదైనా మనకు కావాలంటే కూడా దాంట్లో ఆ దాంట్లో మీద సర్టిఫికేట్ మున్సిపాలిటీ నుంచి ఎంత కలెక్షన్ అవుతుంది? మున్సిపాలిటీ ఆఫీసర్ పోదు సార్, ఇక్కడ సచివాలయం అన్ని పంపిస్తారు, వాళ్ళకైతే లెక్కలు తెస్తాయి. విశేషానికి ఏ గారు ఈ గారు ఇబ్బంది అయింది సార్. 3,25,000 అంటే 3,25,00,000 ఎన్ని రోజులకి అది ఎంత? సంవత్సరానికి మనకు వచ్చే ఆదాయం మున్సిపాలిటీ నుంచి 3,25,00,000 అంతే. అదే ట్యాక్స్ ద్వారా 3,25,00,000 అంటే మన మున్సిపాలిటీ మన ఇక్కడి నుంచి కట్టేది మనకు వచ్చే 1 year. కలెక్షన్ కావట్లేదు కదా సార్ వాళ్ళకి. వచ్చేది అంటే అంత మన టోటల్ మనకు వచ్చే మున్సిపాలిటీ ఆదాయం 5,69,00,000 పర్ ఇయర్. ఈ దానికి 3 కోట్లు పోతుంది. మొత్తం ఎంత కావచ్చమ్మా ఇయర్లీ? 1 ఇయర్కి 5,69,00,000 కదా మరి 1 ఇయర్కి. ఖర్చు మొత్తం 1 ఇయర్కి ఎంత అవుతుందంట? దాంట్లో ఏమైనా మిగులుతుందా? అంత మొత్తం కాదు. ఏదైనా సెంట్రల్ ఫండ్ వచ్చి స్కీమ్స్ సచివాలయాలు ఏర్పాటు చేయడంలో భాగంగా 1920 ప్రజలకు పన్నులో సచివాలయం ఫస్ట్ సిఆర్ సెకండ్ సిఆర్ ఇదే అజెండాలోనే పెట్టుకున్నారు. అంత ముఖ్యమైన అవసరం ఏమొచ్చింది? ఫస్ట్ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించుకున్న తర్వాత మిగతా పని చూసుకోమండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏవైతే ఈ రిక్వైర్మెంట్ అన్న నేను చెప్తాను ఒక మాట. నాది 10వ వార్డు బండగేరి. అక్కడికి వెహికల్స్ పోవు, చిన్న చిన్న సందులు ఉన్నాయి. నాకు పైప్లోనే వాటర్ కావాలని మీకు చాలాసార్లు చెప్పాను నేను, మీరు పట్టించుకోలేదు. బండగేరి బోర్లు వేపిస్తామంటున్నారు. బోర్లు వేసినా కూడా కొన్ని చోట్ల పడలేదు, ఫెయిల్ అయిపోయినాయి. కొన్ని చోట్ల పడినా కూడా కుండ దగ్గర మురికి నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. సో నేను పైప్కే కావాలని చాలాసార్లు అడిగాను నేను మిమ్మల్ని. మీకు గుర్తుకుందో లేదు? ఖర్చు అక్కడికి ట్యాంకులు కూడా అక్కడ పైప్ లైన్ ద్వారా అంటే నీళ్లు అక్కడ ఎక్స్ట్రా నీళ్లు ఉంటూ పైప్ లైన్ కలుపుతూ పైప్ లైన్ ఇచ్చేదాన్ని కాదు కదా. అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పైప్ లైన్ ఉంది సార్. బట్ మనకి వాటర్ అక్కడ పైప్లో వాటర్ ఇవ్వాలంటే మనకి ఫస్ట్ సబ్సైడ్ నుంచి కానీ ఐటీసీ నుంచి కానీ వాటర్ వస్తే అక్కడికి మనం సప్లై చేస్తాం. అది తక్కువగా వస్తున్నాయి సార్. సో మనకి అది 10 days 15 days మంత్స్ పైప్ వాటర్ వస్తుంది. వాటికి సంబంధించి సార్ మేడం అది మనకు ఉమ్మర్గేట్ బోర్డు నుంచి మనం సప్లై చేస్తాం. అది కొద్దిగా ఇప్పుడు వర్షాభావం వల్ల నీరు పూర్తిగా అడిగండి పేరు ఇంకోసారి ఈ తీసుకొచ్చాం. తర్వాత అక్కడి నుంచి మనం పట్టించుకుంటాం. దాని ఇంకా ఎక్స్ట్రా పైప్ లైన్ దిగుతాం 6 నుంచి పట్టించుకుంటాం. ఆ పైప్ లైన్ దిగితే కుండగడ్డ నీళ్ళు రావడం వల్ల కొంచెం అది పూర్తి ఇంకిటాయి. దేవుని వల్ల ఎందుకంటే వర్షాభావం ఇంకిటాయి పోయినసారి అక్కడ వాళ్ళు పెట్టడానికి ట్రై చేసినారు కదా, అక్కడ నుంచి తీసి పెడితే కన్నా ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. ఇక్కడ అరుణ్ కుమార్ చర్చి దగ్గర నుంచి పైమాల గేట్ పోతున్నాయి అలా నీళ్లు డైలీ పోతున్నాయి. అది కొంచెం ఎక్కడన్నా వాల్ ఉంది, ఆ వాల్ కొంచెం కరెక్ట్ చేస్తే కన్నా పండగ ప్రాబ్లం. అక్కడ వాల్ వేసేసి బండగేరికి పైప్ లైన్ పోలీసు పైప్ లైన్ ఉంది సార్. బట్ అక్కడ పైమాల గేట్లో అప్డేషన్ చేయడం వల్ల ప్రజలు అది మా పైప్ లైన్ ఎస్సీ ఎస్పీ కింద తీసుకున్నాం. సో మీరు అక్కడ అది వాటర్ అంతగా రాదు. చెప్తాను అది మ్యాక్సిమం 5 వరకే
అది యాక్చువల్గా శ్రీకాంత్ కింద తీసుకెళ్ళేది వేరే వేరే దాంట్లో డైవర్ట్ చేసేది. నేను ఒక సభ్యులు అడుగుతున్నారు, వాటికి అందరికీ సమానమే. ఒకవేళ అక్కడ ఎక్సెస్ ఉంటే వాటి తీసుకునేదానికి అవకాశం అని అడుగుతున్నాను. లేదు సార్, ఎందుకంటే ఆ టైంకి వాటర్ కూడా పెద్దగా రావడం లేదు సార్, మ్యాక్సిమం వస్తుంది అంతే. అంటే ఆడ వరకు అంటే డైలీ కంటిన్యూ నీళ్ళు ఉంటుందా లేదంటే 1 or 2 days ఎక్కడ పంపింగే కదా? పంపింగ్ సార్, అదే మనకి అక్కడ ట్యాంకులు డైలీ పంపింగ్ చేసుకోవచ్చు కదా మనం. 8 hours సార్ చేయాల్సింది. 8 hours కంటే ఎక్కువ చేసేది ఏమన్నా బోర్లో సఫిషియెంట్ వాటర్ లేదు. లేదు. నిండిన తర్వాత ఆ వాటర్ పోవాలి. ఓకే. 8 hours అంటే నేను ఏమనుకున్నా అంటే కంటిన్యూ వాటర్ ఉంటుంది, కంటిన్యూ 8 hours లో ఇది కూడా అది నిండిన తర్వాత మళ్ళీ 8 hours ఓపెన్ పడితే మళ్ళీ ఆ తర్వాత మేము వచ్చి 2.5 years అయింది, మా పనులు కాలేదని చెప్పుకుంటాం. మేము వచ్చి 2.5 years ఓట్స్ వేయించినమ్మా. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంది కాదు, మా పార్టీలో ఉండే వాళ్ళతోనే మాది. ఇప్పుడు మీకు కాదమ్మా తల్లి, ఇప్పుడు మొన్న ఎలక్షన్ లో ఓట్లు ఓట్లు ఇచ్చినానంటే నేను ఏమంటే మీరు అన్ని మద్దతు ఇచ్చినారు. ఈరోజు నా ఓటు కూడా ఇప్పుడు ఎక్కడేమో నేను అనుకుంటున్నాను. ఎందుకు చేస్తాం మేము రోడ్లని అజెండా పూర్తయినా ఓకే. ఇంకొకటి మీ దృష్టికి వచ్చిందో లేదు కానీ నా దృష్టికి వచ్చింది. మీ 25 వాళ్ళు ఉన్న నిరుపేద కుటుంబాలు మీ దృష్టికి వచ్చింటుంది. ఇల్లు వాళ్ళకి సైట్లు కావాలని చెప్పేసి ప్లేస్ ఎంతో మంది అడిగారా ప్లేస్ లేదని. ఏ వాటర్ ఏ వాళ్ళకి సంబంధించిన ఎవరైనా కానీ మాకు స్థలాలు లేవు అనేది బీద వాళ్ళు ఎవరైనా మీ అందరికీ అర్జీలు ఏమైనా పెడుతున్నారని అంటున్నారు. అయితే అందరికి ఇల్లు ఉన్నట్లేనా? స్థలాలు అందరికి ఉన్నట్లేనా? నేను ఎందుకు అడుగుతున్నానంటే కొన్ని దగ్గర భూ కబ్జా అయింది. గుర్తి సర్వే నంబర్ 727 2.8 ఎకరాల్లో అర్బన్ హెల్త్ సెంటర్ 0.29. అక్కడ ఉంటే అక్రమానికి 1.5 ఎకరా అక్రమాన్ని ఉంది అక్కడ. అదొకటి. గుర్తి సర్వే నంబర్ 728 అక్కడ 1 ఎకరా 20 సెంట్లు అక్కడ అక్రమానికి గురైంది. కర్నూలు జిల్లా రోడ్డు సర్వే నంబర్ 744.1 అక్రమానికి 2 ఎకరాలు గురైంది. అనంతపురం రోడ్ సర్వే నంబర్ 590 అక్రమానికి 1.5 ఎకరా అక్కడ అక్రమానికి గురైంది. కొత్తపేట సర్వే నంబర్ 431 ప్రభుత్వ స్థలం ఎంత ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ దగ్గరికి మనము మన ఇదంతా చూసేసుకుంటే ఒక్కొక్కరికి 1 సెంటు మాదిరి ఎంతమంది ఉంటే అంతమంది ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కడుంటే కొంచెం చూడండి. ఈ సర్వే నంబర్ అక్రమానికి గురైందంటారు, ఇది చూడండి. చూడండి. మొన్ననే మన గుంటకల్ మున్సిపాలిటీలో కూడా తీర్మానం జరిగింది. ఎందుకంటే మనం కూడా ఎంతో మంది పేదలు రోడ్డు వెంబడి బుట్టలు పెట్టుకొని బళ్ళల్లో పళ్ళ వ్యాపారం చేసుకుని చిన్న చిరు వ్యాపారాలు ఉన్నారు. అలాంటి వారికి సుంకం అనే దీంట్లో వసూలు చేసే కార్యక్రమాలు ఉన్నాయి. ఆ చిన్న వాడు పొద్దున్న వేసి ఆ రోడ్లో ఎండ అనుకోకుండా గాలి అనుకోకుండా దొంగ అనుకోకుండా కూర్చుంటే కూడా పొద్దున్న నుంచి 100 రూపాయలు సంపాదించుకోలేని పరిస్థితి ఎవరు పేదలు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి అలాంటి వారికి సుంకం రూపంగా వాళ్ళని సుంకం చెల్లించుకున్నట్టు ఉండాలని చేయాలనేది నా అభిప్రాయం. మరి మీరు కౌన్సిల్ అందరూ కూడా మీరు ఏమంటారో మీరు చెప్పండి.
వాటర్ లాగా పెట్టి మంచిగా ఉన్నాయి. ఇంతవరకు ఇంకా ఉండే వాళ్ళు తక్కువ ఉంటే వద్దు. అది కదా షాప్స్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళ షాప్స్ లో ఉండే కూరగాయలు పెట్టుకున్న వాళ్ళకి ఓకే, బుట్టల్లో పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు వాళ్ళు ఆయన లాస్ట్కి కాకరకాయలు అమ్మే వాళ్ళ దగ్గర వసూలు చేస్తారు. ఇప్పుడు సుఖం ద్వారా అలాంటి వాళ్ళకి ఎంతో కష్టపడి ఏదో తీసుకుని వచ్చి ఇక్కడ ఉన్న 10-20 రూపాయలకి సుఖం ద్వారా చెల్లిస్తే వాళ్ళ కడుపు చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాంటి వారికి ఆ చిన్న వ్యాపారాలకు ఉన్న వాళ్ళకి సుఖం ఎత్తుకోవాలంటే చేసే ప్రవర్తన తీసుకోవాలని సంవత్సరాలు నెక్స్ట్ టెండర్ లో ఈ సుఖం చిన్న వ్యాపారాలకి ఎవరు కూడా ఆ సుఖం దాన్ని ఆ పాయింట్ పక్కన పెట్టి మిగతాది ఎక్కడన్నా నిర్వహించేది. ఓకే రైట్. అప్పుడే అది ట్యాక్స్ శాంక్షన్ అయింది కాబట్టి ఆ మంత్రి వారికి కూడా చెప్పేశారు, ఈ ప్రాజెక్టుని ఖచ్చితంగా మేము పూర్తి చేసి నీళ్లు అందిస్తామనేది కూడా ఆ సంబంధిత మంత్రి కూడా చెప్పారు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా త్వరలోనే పూర్తి అవుతుంది అనే దాన్ని కూడా నేను నమ్ముతున్నాను.